రెడ్డి గారికి ఇప్పుడు వినిపిస్తుందా అనిరుద్ రెడ్డి గారు? లేదు మొత్తం బ్రేక్ అవుతుంది మీ వాయిస్. హైడ్రా ఒక్కటి వినిపించింది. హైడ్రా పేరు మీద మీరు కలెక్షన్ చేస్తున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు ప్రతిపక్షం చెప్తున్నా. మళ్ళీ ఎక్కడ బెదిరిస్తున్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. వంశీరామ్ మ్యాన్హట్టన్ వాళ్ళ హయాంలోనే జరిగింది కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఓకే, వాళ్ళు మాట్లాడారు కదా, అపోజిషన్ ఉన్నప్పుడు అడగాలి కదా ల్యాండ్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఈ విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కొల్లుడైనట్టుంది మీరు చెప్పిన వంశీరామ్ మ్యాన్హట్టన్ విషయంలో. అది నాకు తెలియదు కానీ వాళ్ళు అది మాట్లాడినప్పుడు వాళ్ళ హయాంలో జరిగినాయి. వాళ్ళు తప్పు చేయనప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు కదా, వాళ్ళు తప్పు చేసింది కాబట్టి మాట్లాడతలేరు. ఓకే, సో ప్రతిపక్షం కూడా మాట్లాడట్లేదు ఈ వంశీరామ్ మ్యాన్హట్టన్ విషయంలో. అవును, అధికార పక్షం మీరు ఒక్కలే ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ హయాంలోనే జరిగింది కదా. ఓకే, సో అంటే ఈ విషయంలో రెండు వర్గాలు ఏకమైనాయి అనుకోవచ్చు, అంతేనా? నేనేం అట్లా అనలేదు కదా. నేనేమంటున్నా, మాది కాంగ్రెస్ పార్టీ, మేము కొట్లాడతామో బయటికి తీస్తామని చెప్తున్నా. ఒకటైతున్నాం అని అనలేదు. ఒకటైతున్నాం అంటే మరి నేను కూడా మాట్లాడదు కదా, నేను కూడా పార్టీలో అయినా కదా. మీ పార్టీలో మీరు కాకుండా వేరే వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు, ఎవరేం దానికి అగేన్స్ట్ గా లేరు. అందరు చెప్తున్నారు క్లియర్ గా దట్ ఈస్ గవర్నమెంట్ ల్యాండ్. బట్ ఎందుకు యాక్షన్? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, డెఫినెట్ గా మీ ఛానల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వింటుంటారు. వాళ్ళు చూద్దాం రాదు ఈ 1 వీక్ లో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు ఆ ల్యాండ్ పైన. అట్లీస్ట్ వాళ్ళు క్లారిటీ అని ఇవ్వాలి కదా ఆ ల్యాండ్ ఏందని. కానీ హైడ్రా అని చెప్పి ఇప్పుడు అన్ని కూలగొట్టి మొత్తం ఇది ఒక్కటి మాత్రం ఎందుకు ఉంచుతున్నారు? మీరే కంప్లైంట్ క్లియర్ గా ఇచ్చిన ఈ విషయంలో మాత్రం దాంట్లో ఆల్రెడీ దాంట్లో చెరువు ఉన్నది, అక్కడ మొత్తం ఫిల్ట్ అంతా తీస్తున్నాము, వాళ్ళకి ఇంత టైం ఇచ్చిందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు కదా హైడ్రా కమిషనర్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నా పక్కనే నా ఇల్లు కదా, నాకు రోజు కనిపిస్తుంది కదా, చూస్తాను. నేను పని జరగకుండా నేను ఇమీడియట్ గా మళ్ళీ మీకు చెప్తాను, మళ్ళీ కంప్లైంట్ కూడా ఇస్తాను. నేనేం ఊరుకోను, ఒకసారి దిగిన తర్వాత నేను వెనక పోను. సో అందుకే టైం విల్ డిసైడ్ అంటున్నా. సో ఒకటి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారని చెప్తున్నారు మీటింగ్ లో.